కవి రచయిత జూలూరి గౌరీశంకర్ రాసిన బహుజన గణమన పుస్తకాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ పుస్తకం అనుభవంతో రాశానని జూలూరి గౌరీశంకర్ వివరించారు. కులపిచ్చితో పుస్తకం రాయలేదని, చూసిందే రాశానని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కోసం బీసీలు గలమెత్తారని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ వివరించారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్ దక్కడం లేదన్నారు. ఈ క్రమంలో మేమెంత మాకెంత అని ప్రశ్నించడం ప్రారంభించారని తెలిపారు. బీసీల ఇబ్బందులను జూలూరి గౌరీశంకర్ ప్రస్తావించారని తెలిపారు. సంవత్సరాల వయస్సులో ఈ పుస్తకాన్ని రాశారు. జీవితము, యవ్వనము, మొత్తం మధ్యస్థ జీవితము అన్నిటికీ సంబంధించినటువంటి దాంట్లో బహుజనగణం అన్నటువంటి రాయడానికి 62 సంవత్సరాలు పట్టింది. దానికి తెలంగాణ కావచ్చు, తెలంగాణలో ఉన్న కాలం కావచ్చు, ఇక్కడ ఉన్న పోరాటాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యం నుంచి నన్ను నేను చదువుకోవడానికి ఈరోజు నేను ఎందుకు ముందు మాడతానంటే, పొద్దున్నే 8 గంటలకి నాకు ఫోటో వచ్చింది సార్. మా నడిగూడెంలో, మా వడ్ల బజార్లో మా వాళ్ళందరూ కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత గవర్నర్ ఆవిష్కరించారు. నాకు ఇది గర్వకారణంగా ఉంది. రెండవది, ఇప్పటికీ ఈ పుస్తకం ఇది ఆవిష్కరణ జరిగే సందర్భానికి 2 తెలుగు రాష్ట్రాలలో 300 కేంద్రాలలో ఇప్పటికీ ఆవిష్కరణ జరిగింది. చేతి వృత్తుల వాళ్ళు, చిన్న చిన్న కులాల వాళ్ళు, చిన్న చిన్న చేతి పనుల వాళ్ళంతా కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేను కులపిచ్చితో ఈ పుస్తకాన్ని రాయలేదు, మొదటి మాట. కానీ అగ్రవర్ణ ఆధిపత్య పెత్తనాలు ఎట్లా ఉంటాయో ఈ 60 ఏళ్లలో చూశాను కాబట్టి ఈ కావ్యాన్ని రాశాను. నేను సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నాను. బెజవాడ గోపాలరెడ్డి కూడా సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నారు. కానీ బెజవాడ గోపాలరెడ్డిని చూసిన చూపు వేరు, జూలూరు గౌరీశంకర్ని చూసిన చూపు వేరు. దాన్ని ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి నేను చూసిందే రాశాను, నాకు తెలిసిందే రాశాను తప్ప ఊహించి రాయలేదు. దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మార్క్సిజానికి సంబంధించి అల్లం నారాయణ గారు చెప్పినట్లుగా కామ్రేడ్ అంటే అర్థాన్ని కూడా అది పాతదే అయినప్పటికీ కూడా దీంట్లో కోడ్ చేశాను. కోడ్ చేసి ఇంకొక మాట కూడా రాశాను. ఇది చదివిన సిపిఐ నారాయణ నాపై శివాలెత్తి ఊగుతాడని నాకు తెలుసు. నాకు ఈ సాహితీ సంస్థ, స్పృహ సాహితీ సంస్థ పెట్టమని చెప్పిన పోటు సూర్యం ఇదేందంటాడని నాకు తెలుసు. నేను వచ్చినటువంటి విప్లవాల పూదండ, వెలిదండ బీసీ సూర్యోదయాలకు అడ్డు వస్తుందా అన్నటువంటి విషయాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేశాను. కాబట్టి ఇలా బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క చైతన్యాన్ని, నేను ఎందుకు పుట్టాను, కొంతకాలానికి ఎందుకు కన్ను మూస్తాను అన్నటువంటి అంశంలో నేను చేయాల్సినటువంటి పని ఈరోజు మాత్రం నా జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నా ఈ పుస్తకాన్ని రాయడం వల్ల. ఐడెంటిటీ ఉద్యమాలు అనేటివి భారతదేశంలో చాలా కాలంగా నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న ఐడెంటిటీ ఉద్యమాలలో కొన్ని మైలురాళ్ళు ఉన్నాయి. ఉదాహరణకి మండల్ కమిషన్ వచ్చిన తర్వాత వచ్చిన బీసీ ఉద్యమం, అట్లాగే కాన్సీరామ్ ఒక ప్రత్యేకమైన తరహాలో రాజకీయాలని మార్చడానికి ప్రయత్నం చేసినారు. మేమెంతో మాకంతా. ఈ వాటా కోసం జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళకు కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఒక తువ్వ దొరకలేదు, ఒక దారి లేకుండా ఉన్నాయి. ఇంకా ప్రశ్నలు వేస్తూ సంధిస్తూ మనం ఐక్యమవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలు అనే దాన్ని గెలిచినాం. నిజానికి భారతదేశ చరిత్రలో ఒక 3 రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల తర్వాత తెలంగాణ అనేది ఒక ఉద్యమం సాధించి ఒక అస్తిత్వ ఉద్యమాన్ని జయప్రదం చేసుకోగలిగినాం. ఈ అస్తిత్వ ఉద్యమం కనుక, ఈ అస్తిత్వ ఉద్యమంలో ఎట్లాగైతే మహిళా అస్తిత్వము, మైనారిటీ అస్తిత్వము, దళిత అస్తిత్వము, బీసీ అస్తిత్వము, అట్లాగే ఒక ప్రాంతీయ అస్తిత్వంలాగా తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ పోరాటంలోనే ఈ అస్తిత్వ ప్రశ్నలు చాలా వచ్చినాయి. ఒకవైపు అప్పుడున్న వాతావరణము, నిర్బంధం కారణంగా, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసిన తీవ్ర నిర్బంధం తర్వాత వచ్చిన ఒక ఉద్యమం కాబట్టి, అట్లాగే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా అమలు చేసిన తీవ్ర నిర్బంధం, కనీసం మాట్లాడలేని తనం, తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి వీల్లేని తనం వల్ల ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఒక నినాదంగా ముందరికి వచ్చింది. దాంతోపాటుగా అతి ముఖ్యమైన నినాదంగా సామాజిక తెలంగాణ అనేది వచ్చింది. ఈ 2 పాయలుగా వచ్చిన ఉద్యమం అందరూ పాల్గొంటున్నారు కాబట్టి సకల జనులు, సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనారు కాబట్టి మనం ఇదే సందర్భం, ఇదే మనం ఒక చివరి అవకాశం తీసుకుందామని